ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ కొన్ని పాటలు విపరీతంగా ఫేమస్ అవుతూ ఉన్నాయి. అదేంటంటే రిమ్ జిమ్ గిరే సావన్ అంటూ వర్షపు పాటలు. నిజానికి వర్షం అంటే ప్రతి వాళ్ళకి ఆహ్లాదం. ఇలా వర్షం కురవటంతోనే చాలామందికి ఒక కోరిక కలుగుతూ ఉంటుంది. ఇదేంటంటే వర్షం పడే టైంలో టీ తాగుతూ హాయిగా పకోడీలు తిందామని. మన తెలుగు వాళ్ళకి ఇది చాలా ఇష్టమైనటువంటి కాంబినేషన్. అయితే నిజంగా ఇలాగా వర్షాలు పడే టైంలో టీ తాగుతూ పకోడీలు తినొచ్చా? దీని వెనక ఉండేటటువంటి ఇబ్బంది ఏమిటి? అసలు దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వర్షాలు పడే టైంలో టీ తాగుతూ పకోడీలు కలిపి తినొచ్చా? అంటే ఆయుర్వేదంలో ఈ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అంటే దీన్ని కొన్ని పదార్థాలని కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదు. తింటే ఏం జరుగుతుంది? ఆ పదార్థాలు ఉండేటటువంటి గుణధర్మాలు ఏమిటి? ఇదంతా కూడా ఆయుర్వేదంలో చాలా విపులంగా చెప్పారు. కొన్ని సూత్రాలు కూడా చేశారు. దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. టీ తాగుతూ పకోడీలు తినటం అనేది ఒక ఇష్టమైనటువంటి చాలామందికి ఇష్టపడేటువంటి కాంబినేషన్. వర్షాలు పడటం, టీ తాగటం, పకోడీలు తినటం. అయితే ఇలాగ తిన్నప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత్యా. అంటే ఇలాంటి సీజన్లో పకోడీల డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఇంట్లోనే కాదు బయట కూడా ఈ పకోడీలు తింటూ ఉంటారు. అలాగే ఆ టీ స్టాల్స్ దగ్గర టీ తాగుతూ ఉంటారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇలాగ టీతో పాటు పకోడీలు తినటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి వర్షం అనేది ఏంటంటే వాత ప్రకోప కాలం. అంటే వాతం అనేది ప్రకోపిస్తూ ఉంటుంది. ఈ వాతం అంటే ఏంటంటే ఒక రకంగా మనం అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే గ్యాస్ అని. అంటే వాతానికి, గాలికి, గ్యాస్కి సంబంధం ఉంది. ఇతరత్ర చాలా దీనికి ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ బేసిక్గా ఏంటంటే ఇది న్యూరోమస్కులర్ పెయిన్స్ని ఎక్కువ చేస్తుంది. కొంతమందికి ఇలా నొక్కుండే చాలా తేనుపులు వస్తూ ఉంటాయి చూసారా? అంటే పెయిన్స్కి, తేనుపులకి, గ్యాస్కి సంబంధం ఉంది. వర్షాకాలం సీజనల్గా ఈ వాతం అనేది ప్రకోపిస్తుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి చాలామందిలో. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఈ పకోడీలు అనేవి ఏమిటి అంటే శనగపిండితో తయారవుతాయి. శనగపిండి కూడా చాలా గ్యాస్ కలిగించేటువంటి నేచర్ దీనికి ఉంది. అందుకే చాలామంది భయపడతారు. ఎంత ఇష్టమైనప్పటికీ శనగపిండి వస్తువులు తినాలంటే భయపడేది ఎందుకు అంటే గ్యాస్ తయారవుతుంది కాబట్టి. పైగా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ శనగపిండితో తయారైనటువంటి ఈ పకోడీల్ని బాగా నూనెలో మరిగే నీళ్ళలో బాగా స్ట్రాంగ్గా ఫ్రై చేస్తారు. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలే వర్షాకాలం ఈ అరుగుదల అనేది తక్కువ ఉంటుంది. ఇలా తక్కువ ఉన్న అరుగుదలకి ఇవన్నీ తోడైనప్పుడు ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక టీ స్ట్రాంగ్గా తాగుతారు కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ పెరిగి అది కూడా మళ్ళీ గ్యాస్కి కారణం అవుతుంది. కాబట్టి వర్షాకాలంలో టీ, పకోడీలు ఈ కాంబినేషన్ తీసుకోవటం వల్ల అనేక చిక్కులు, అనేక ఇక్కట్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. పకోడీ తయారీ విధానం చెప్పుకున్నాం కదా. పకోడీల్ని కొంచెం కొంతమంది గట్టి పకోడీలు చేస్తారు, కొంతమంది ఆనియన్ పకోడీ అని ఉల్లిపాయలతో చేస్తూ ఉంటారు. ఇక్కడ నూనెలో దేవి చేస్తారు. తప్పనిసరిగా ఇది ఉంటుంది. ఎక్కువగా ఇలాగ నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. దీంతో ఆ పకోడీలు అధిక నూనెని పీల్చుకుంటాయి. దీంతో ఆ తినే వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు వెళ్తూ ఉంటాయి. పైగా వర్షాకాలం వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే జిమ్లకి, ఎక్సర్సైజ్కి, వాకింగ్కి వెళ్ళలేరు. దీంతో కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగేటటువంటి రిస్క్ పెరుగుతుంది. అందుకే చాలామందికి ఇలాంటి రైనీ సీజన్లో, అలాగే చలి ముదిరే టైంలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇక అతి ముఖ్యమైనది ఇంకోటి ఉంది. జీర్ణ వ్యవస్థ పైన దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. వర్షాకాలంలో చెప్పుకున్నాం కదా, జీవక్రియ సహజంగానే మందగిస్తుంది. దీనికి తోడు టీ తాగుతాం. టీ తాగుతూ మళ్ళీ పకోడీలు తింటారు. పకోడీల్లో మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి. టీ గ్యాస్ట్రైటిస్ని కలగజేస్తుంది దాంట్లో ఉండే టానిక్ యాసిడ్ వల్ల. ఇక పచ్చిమిర్చి, పకోడీలు మళ్ళీ నూనెలో వేయించడం. ఇక్కడ ప్రధానంగా చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఫలానా చింతపండు తినొచ్చా, ఫలానా టమాటా తినొచ్చా, లేకపోతే ఫలానా పులుపు తినొచ్చా అని. అయితే వాటన్నిటికంటే ఎక్కువ డేంజర్ ఆయిల్ తోటి ఫ్రై చేసినప్పుడు అది త్వరగా అరగకపోవడం వల్ల ఎక్కడైనా సరే ఒకటి పదార్థం నిల్వ ఉన్నప్పుడు మన శరీరం యాసిడ్ని ఎక్కువ తయారు చేస్తుంది దాన్ని అరిగించుకోవడానికి. ఆ యాసిడ్ అది పైకి రిఫ్లెక్స్ రూపంలో తంతుంది. అందుకని ఇక్కడ ఈ శనగపిండితో చేసేటువంటి ఈ వస్తువులు మళ్ళీ వాటిని డీప్ ఫ్రై చేయటం వల్ల అరగకపోయేటువంటి అవకాశం ఉంది. దాంతో ఆమం ప్రకోపిస్తుంది.
ఏదైనా సరే ఇండైజెషన్ అంటే డైజెషన్ సక్రమంగా అవ్వని వాటి వల్ల ఆమం అనేది తయారవుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం. దీంతో ఆమవాతం అంటే కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఎసిడిటీ కూడా ఎక్కువ అవుతుంది. అంతేనా, ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏంటంటే అంతటితో ఆగరు. అక్కడ కూర్చుంటారు బయట టీ స్టాల్ దగ్గర, అక్కడ పకోడీ తింటారు, టీ తాగుతారు, రైటే. ఇంకా తర్వాత నుంచి అక్కడ జంక్ ఫుడ్స్ కనపడతాయి. అంటే బిస్కెట్ కనపడుతుంది, లేకపోతే ఇంకా ఇతర జంక్ ఫుడ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒకటి తినేస్తూనే ఉంటారు. దీన్ని ఇలాగా ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ కదా, అంటే డాల్డా ఇలాంటి వాటితో తయారవుతూ ఉంటాయి. వీటిని ఎక్కువ తినటం వల్ల మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అలాగే వీటిలో తెలియకుండా ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తీపితో పాటు ఉప్పు కూడా వేస్తూ ఉంటారు. ఆ ఉప్పు తనం మీకు తెలియదు, ఎందుకంటే అది మాస్క్ చేస్తుంది కాబట్టి తీపి అనేది. దీంతో బీపీ పెరుగుతుంది, ప్రధానంగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది, అంటే పొట్టలో కొవ్వు చేరుతుంది. అలాగే ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించి కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా జరిగాయి. వర్షాలు పడే టైంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనేది ఒకటి వస్తుంది, అంటే SAD అంటారు. మామూలుగా వెలుతురు పడినప్పుడు మనకి ఉత్సాహంగా ఉంటుంది, అందుకే మీరు పొద్దున్నే పెటపెట్లాడే ఎండలో మీరు బయటికి వెళ్ళండి, హ్యాపీగా అనిపిస్తుంది ఎండబడినప్పుడు. అదే ముసురు గమ్మినప్పుడు మనసు కూడా ముసురు గమ్మినట్టుగా అనిపిస్తుంది. దీన్నే SAD అంటారు, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్. అంటే వెలుతురు సరిగ్గా లేనప్పుడు అప్పుడు కొంతమందికి డిప్రెషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా వర్షాలు పడే రోజులలో ఈ డిప్రెషన్ ఎక్కువ అయిపోయి బింజ్ ఈటింగ్, అంటే తిండి ద్వారా ఈ డిప్రెషన్ తగ్గించుకుందాం అన్న ఫీలింగ్ ఇంటర్నల్గా వచ్చేస్తుంది. దీంతో తమకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. దీంతో లావ్ అయ్యే రిస్క్ ఉంటుంది. లావ్ అవటమే కాదు, ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రిస్కులు. అన్నిటికీ మించి చెప్పుకున్నాం కదా, గుండె సమస్యలు వచ్చేటువంటి రిస్క్ బాగా పెరుగుతుంది డీప్ ఫ్రై వల్ల. ఎందుకంటే స్మోక్ పాయింట్ అనేది ఉంటుంది. మన వాళ్ళు బాగా వేయించి వాడిన నూనె వాడుతుంటారు, ఎస్పెషల్లీ బయట. అప్పుడు ఆ స్మోక్ పాయింట్ని దాటి వేడెక్కుతాయి. దాంతో అవి క్యాన్సర్ కలిగించేటువంటి రిస్క్ దాంట్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. వాడిన నూనె వాడుతూ ఉంటారు, బాగా వేడి చేస్తూ ఉంటారు ఈ నూనెని. ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ పకోడీలు అలాంటి డీప్ ఫ్రైగా చేస్తూ ఉంటారు కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ కూడా పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీనివల్ల ఈ డీప్ ఫ్రైల వల్ల అమ్లత్వం పెరిగిపోతుంది. అంటే టీ తాగుతారు, దాంట్లో ఉండే టానిక్ యాసిడ్, అలాగే బాగా మరిగిస్తారు స్ట్రాంగ్ టీ. అలాగే మళ్ళీ పకోడీలు, వీటన్నిటి వల్ల ఎసిడిటీ వచ్చి అక్కడ నుంచి ఇండైజెషన్ వచ్చి ఇక అది ఆ తర్వాత అల్సరేషన్స్కి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఈ వర్షాకాలం వీటితోటి, అంటే ఈ టీ అలాగే ఈ పకోడీ వీటితోటి ఉంటాయి. పకోడీ తినొద్దని నేను అంటలేదు, కానీ ఈ విషయాలు మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఏంటి, మరి మీకు ఇలాంటి సరదా ఉంది వర్షాలు పడే రోజుల్లో ఏదన్నా తినాలి, ఏదన్నా మంచిగా అంటారంటే ఏదో ఒకటి తినాలన్న సరదా ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి వాటికి బదులుగా ఆరోగ్యకరమైనటువంటి స్నాక్స్ తీసుకోవచ్చు, పండ్లు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. అలాగే సింపుల్గా వేరుశనగల్ని ఇలాంటి వాటిని వేయించి తినొచ్చు. వేయించి తినటం వల్ల, కాస్త నిమ్మరసం పిండుకొని తినటం వల్ల, ఇలాంటి వాటి వల్ల మీ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. అనవసరమైనటువంటి అన్హెల్తీ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఆ పక్కన ఉండేటటువంటి ఆ థమ్స్ అప్ బటన్ కూడా క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.